మోదీ గారు మొన్న లండన్ పోయినుండే, బ్రిటన్ పోయినుండే. అక్కడ చాలా కీలకమైన చర్చలు జరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్రీ ట్రేడ్ డీల్ భారత్కి ఇంకా బ్రిటన్ మధ్యలో జరిగింది అని చెప్పి చాలా సంతోషకరమైన వార్త అని అన్నారు. దానికంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక కొత్త రూపు దాల్చింది. ఆబ్వియస్గా ఇది మనకు చాలా శుభ పరిణామం అని చెప్పి డిఫెన్స్ అనలిస్టులు, రాజకీయ నిపుణులు వీళ్ళందరూ మాట్లాడుతారు. అయితే దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ ఉంది ఫ్రెండ్స్. అసలు సడన్గా బ్రిటన్ ఏదైతుందో, బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో, ఈ గ్రేట్ బ్రిటన్ ఆర్ బ్రిటన్ కొంతమంది నన్ను గ్రేట్ బ్రిటన్ అనకు గిరీష్ భాయ్ మాకు బాధ అవుతుంది అని అన్నారు. సో నేను అందుకే బ్రిటన్ అని చెప్తున్నా. సో లండన్ అని అంట. ఈ లండన్ భారతదేశానికి ఇంత ఫ్రీ ట్రేడ్ డీల్ అని ఎందుకు మాట్లాడినరు, దీనిపైన ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పి మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఒప్పుకున్నారు అని అనేది మనం ఆలోచించాలి. అయితే మనం 2023 ఈ సమయంలో గిట్ల వెళ్ళి చూస్తే మన దగ్గర మార్క్స్ అండ్ స్పెన్సర్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటుండేనో, మీరు చూసే ఉంటారు, అబ్జర్వ్ చేసే ఉంటారు చాలామంది. మార్క్స్ అండ్ స్పెన్సర్స్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉండేనో అవి జర షార్ట్ ఫాల్ దొరుకుడు షురు అయినాయి. అవి కస్టమ్ క్లియరెన్స్ కాలే భారతదేశంలో. ఈ అన్యూజువల్ ట్రేడ్ డిసెప్షన్ మేజర్ డిప్లొమాటిక్ ఇన్సల్ట్ లాగా అందరు ఫీల్ అయినరు. ఇన్ఫ్యాక్ట్ అందరు ఫీల్ అయినరు, లండన్ చాలా ఫీల్ అయింది. మేజర్ డిప్లొమాటిక్ ఇన్సల్ట్ లాగా. మార్చ్ 2023 వచ్చేసరికి ఏమైపోయిందంటే ఈ ఖలిస్తానీ సపరేటిస్టులు ఎవరైతే ఉన్నారో కదా, లండన్లో మన భారతదేశపు తిరంగాను కాలుస్తారు. ఎక్కడ కాలుస్తారు? మళ్ళీ అది మన ఇండియన్ హై కమిషన్ ఏదైతే ఆఫీస్ ఉందో లండన్లో అక్కడ కాలుస్తారు. అంటే ఇది భారతదేశానికి ఎంత తీవ్ర అవమానమో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా దీని మీద పెద్దగా స్పందించదు, ప్యాసివ్గా ఉంటుంది. ఏమైంది, ఒక జెండా ఒక దేశంది గాలబెట్టిరు గంతే కదా అని అన్నట్టు కూర్చుంటారు. ఈ ఖలిస్తానీ వాళ్ళని ఇండైరెక్ట్గా చెప్పాలనంటే పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి ఇంధనం పోస్తారు. మీరు చేయరు, మేము చూస్తుంటాం. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి కవరేజ్ దొరుకుతుంటుంది. మన దగ్గర ఒక రా చీఫ్ ఎవరైతే ఉండనో దేశభక్తుడు సమంత్ గోయల్ గారికి ఇది నచ్చదు. దేశభక్తుడు కదా, ఆబ్వియస్గా కొంచెం సర్రని లేస్తుంది, పురుగు తిరుగుతుంది నెత్తిల. ఈ ఇన్సల్ట్ని ఆయన బర్దాష్ కాలే. తిరంగా జెండాను పోయి ఇండియన్ హై కమిషన్ నువ్వు కాలబెడతావు, దానికి ప్రపంచవ్యాప్తంగా నువ్వు మీడియా కవరేజ్ ఇస్తావా? బ్రిటిష్ గవర్నమెంట్ ఇంత ప్యాసివ్గా ఎట్లుంటుంది అని చెప్పి ఇంకొకసారి మీరు అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గోయల్ గారికి రా లండన్ స్టేషన్ చీఫ్ లెక్క కూడా ఆయన పనిచేసిండు వెనకటికైనా రాలు ఉన్నప్పుడు. దీని తర్వాత ఒక కోవర్ట్ ఇంటెలిజెన్స్ ప్లాన్ చేస్తారు, ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ హ్యూమింట్ అని చెప్పి ఒక ఆపరేటివ్స్ని కిక్ స్టార్ట్ చేస్తారు. దేనికోసం అనంటే ఈ ఖలిస్తానీ సపరేటిస్ట్ నెట్వర్క్ ఏదైతుందో దానికి గడపరదించనికే. దీనికి ఏం చేస్తారనంటే గురుద్వారాలలో లంగర్లు ఉంటాయి కదా, అందులో మన మనుషులను పంపించుడు మొదలెడతారు. ఇంకా మన ఇండియన్ డయాస్పోరా ఏదైతే మీడియాలు అక్కడ పనిచేస్తున్నాయో, అక్కడ రన్ చేస్తున్న మనుషులు ఉన్నారో వాళ్ళని యాక్టివేట్ చేసుడు మొదలెడతారు మన రా. దాని తర్వాత ఈ ఇమైగ్రేషన్ కన్సల్టెన్సీ నెట్వర్క్స్ ఇవన్నీ మనము బాగా డీప్ డైవ్ చేసి చూస్తుంటే యూకేలో ఉన్న ఒక సర్రే అంటారంట. ఈ సర్రే అనే విలేజ్కి గూగుల్ పాయింట్ వచ్చి ఆగుతుంది. ఈ గూగుల్ పాయింట్ వచ్చి ఎవడరా వీడిదంతా నడుపుతున్నాడు, ఏందిరా కథ అని చెప్పి మనం అందరం ఆలోచిస్తే ఒక MI5 ఏజెంట్ ఎడ్వర్డ్, వాడి పేరు MI5 ఏజెంట్ ఎడ్వర్డ్ అనేటోడు ఈ ఖలిస్తానీ ప్రాపగండా నెట్వర్క్ని కంప్లీట్గా నడుపుతున్నట్టు కంప్లీట్ ఆధారాలు భారత్కి దొరుకుతాయి. ఇది దొరకంగానే ఏమవుతుంది అని అంటే, మళ్ళీ ఇంత పెద్ద నెట్వర్క్ ఖలిస్తానీ వాళ్ళది నడుపుతున్నప్పుడు దీన్ని ఎవడు సీక్రెట్గా ఫండ్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా ఆరాధిస్తే ఇక్కడ దొరికింది మనకి ఏందనంటే, ఇది సీక్రెట్గా చైనీస్ మిలిటరీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అంటే MSS, చైనీస్ మిలిటరీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, ఒక NGO రిజిస్టర్డ్ ఇన్ ఖతార్లో రిజిస్టర్ అయిన ఒక NGO ఈ MI5 ఎడ్వర్డ్ గాడికి పైసలు ఇచ్చి ఈ ఖలిస్తానీ ఆపరేటివ్ని మొత్తం స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఏమైపోయిందని అంటే ఈ ఎవిడెన్స్ దొరికిన తర్వాత, ఈ MI5 ఎడ్వర్డ్ గాడి మీద ఎవిడెన్స్ దొరికిన తర్వాత భారతదేశము ఇది తీసుకొని పోయి MI5కి ఇచ్చింది. అంటే అక్కడ అలా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఇచ్చింది. MI5 ఏం చెప్పిందంటే, ఎడ్వర్డ్ అనేటోడు మా ఎక్స్ ఎంప్లాయీ, వాడు అట్లా చెయ్యడు, వాడికి మేము ఇది యాక్సెప్ట్ చేయము అని చెప్తాడు. అంటే ఇక నువ్వు వినకపోతే మేము అందరం చేతులు కట్టుకొని కూర్చుంటామా అని మన భారత్ ఏం చేసిందనంటే, ఇదైతే స్కూప్ ఉన్నదో దీన్ని మీడియాలో లీక్ చేసింది, బ్రిటిష్ మీడియాలో లీక్ చేసింది. మీరు వెనకటికి చూడుండ్రి, UK పార్లమెంట్లలో కంప్లీట్గా డిబేట్లు జరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక డొమెస్టిక్ ప్రెషర్, మీడియా ప్రెషర్ బిల్డ్ అయింది. దాని తర్వాత సిగ్గు తెచ్చుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ 18 సపరేటిస్ట్ లింక్ చారిటీస్ ఏవైతున్నాయో, అంటే ఈ ఖలిస్తానీ సపరేటిస్టులు ఉండే కదా, వీళ్ళ చారిటీస్ ఏవైతే ఉండేనో వాటిని ఎక్స్టర్నల్ ఫండింగ్ మీద గడపర పెట్టుడు మొదలెట్టింది, ఎక్స్పోజ్ చేసుడు మొదలెట్టింది. ఎవరు? మన ఈ మీడియా ఛానళ్ళు. ఇవన్నీ చూస్తే ఈ ఫండింగ్ ఏడికైనా వస్తున్నది రాబోయే అని చెప్పి ఆలోచిస్తే మనం వెనుకటికి కూడా మనం
దీని మీద చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ ఆపరేషన్స్ మీద. మీరు చిత్రగుప్తులో పోయి చూడు ఫ్రెండ్స్ దొరుకుతాయి. ఇది చూస్తే ఏమైపోయిందని అంటే అప్పుడు పాకిస్తాన్, చైనా ఇంకా ఖతార్ ఈ 3 దేశాల నుంచి ఈ పైసలు రొటేట్ అవుతున్నాయి అని చెప్పిండ్రు. అయితే లేట్ 2023కి వచ్చేసరికి ఇండియా తన డిప్లొమాటిక్ ఛానల్స్తోని ఇక యునైటెడ్ కింగ్డమ్ని సీదా వార్న్ చేసి ఇక నువ్వు ఇట్లా చేసినావని అంటే మా ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతున్నాయో మేము ఏదైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామో అదిగా ఖచ్చితంగా యునైటెడ్ కింగ్డమ్లో పెట్టము, లండన్లో బ్రిటిష్ గవర్నమెంట్లో పెట్టము, సీదా తీసుకుపోయి మేము ఐర్లాండ్లో పెడతాము. ఈ సపరేటిజంని భారత్ టాలరేట్ చేయది, ఇక యూకేలో ఇంకా మేము దీన్ని టాలరేట్ చేయమని చెప్పిండ్రు. 2024లో ఈ టెన్షన్స్ తారా స్థాయికి పోయినాయి. దాని తర్వాత బ్రిటిష్ మన బీబీసీ ఉంది కదా ఫ్రెండ్స్, బీబీసీ మోదీ ఒక డిక్టేటర్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తుంది జస్ట్ ఎలక్షన్స్ కంటే ముందు. క్రిటికల్ డాక్యుమెంటరీ మోదీ మీద, నరేంద్ర మోదీ మీద, మోదీ ఒక డిక్టేటర్ అని చెప్తుంది. దానికి ఒక జర్మన్ కుక్క వత్తాసు పలుకుతాడు. ఇదంతా ఎవరి నేతృత్వంలో నడుస్తుంటుంది అని అంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్లలో నడుస్తుంటుంది. ఎక్కడి నుంచి నడుస్తుంటుంది అని అంటే కాన్ఫ్యూకస్ ఇన్స్టిట్యూట్ ఇన్ లండన్ నుంచి కంప్లీట్గా ఈ నెట్వర్క్ నడుస్తుంటుంది. ఇది బెడిసి కొడుతుంది. కాకపోతే ఇది భారత్ ఖచ్చితంగా దీన్ని తిప్పి కొడుతుంది. కాబట్టి ఇది బెడిసి కొట్టిన తర్వాత ఈ మీడియా లీకులు దొరికిన తర్వాత ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఎవడెవడు చేస్తున్నాడు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్తో అవుతుందని భారత్ ఆధారాలు పెట్టిన తర్వాత బీబీసీలో హై ప్రొఫైల్ రెసిగ్నేషన్స్ జరుగుతాయి. మీరు ఇవన్నీ గూగుల్లో కొట్టినా దొరికిపోతాయి మీకు. ఇవన్నీ నేను డాట్స్ కనెక్ట్ చేసే చెప్తున్నా, కీ హైలైట్ పాయింట్స్. బీబీసీలో డైరెక్ట్గా హై ప్రొఫైల్ రెసిగ్నేషన్స్ జరుగుతాయి. ఏదైతే యూకే ఇన్స్టిట్యూషన్స్కి చైనీస్ ఫండింగ్ ఉన్నదో కంప్లీట్గా దొరికిపోతుంది. ఇదంతా అయ్యేసరికి ఏమవుతుందంటే మిడ్ 2024కి వచ్చేసరికి ఇక యునైటెడ్ కింగ్డమ్ అర్థం చేసుకుంటుంది ఇదేదో ఎక్కడనో దారి తీస్తుంది, ప్రపంచ స్థాయిలో మమ్మల్ని చోరుగాన్లు, లుటేరలు, దొంగలు, లంగలు అని చెప్పి పోర్ట్రే చేసేటట్టున్నారు భారత ఇంటెలిజెన్స్లు. సో మనం ఇక ఏం చేయాలనంటే భారత్తో ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ పెట్టుకుందామని చెప్పి ఒక జాయింట్ రా ఇంకా MI5 జాయింట్ ఆపరేషన్, అంటే జాయింట్ ఆపరేషన్ అనలేం కానీ ఒక కోఆపరేషన్ మొదలైంది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ మొదలెట్టుడు స్టార్ట్ చేసినారు. దాని తర్వాతనే ఇప్పుడు మే 2024లో దీని మీద ఒక పునాదులు పడ్డాయి. ఎప్పుడు ఏమనని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA అని చెప్తాం. ఈ కౌంటర్ సపరేటిస్ట్ కొలాబరేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని చెక్ పెట్టుడు మొదలెట్టారు. ఇవాళ ఖలిస్తానీ ప్రొటెస్టర్స్ల గతి ఏమున్నదో మీరు యునైటెడ్ కింగ్డమ్లో చూసుకోండి. ఇవాళ ప్రొటెస్టర్లను ఐడెంటిఫై చేసిండ్రు, ట్రాక్ చేసిండ్రు, బద్దలు వలగొట్టిరు లోపలేసి. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఏజెన్సీస్కి కూడా కంప్లీట్ ఆ ఇంటెలిజెన్స్ని షేర్ చేసిండ్రు. వాళ్ళ రాకపోకలు అక్కడ తప్పించుకొని భారతదేశానికి డిపార్ట్ చేసినా ఇక్కడ కాన్సిక్వెన్సెస్ కూడా ఈ ఖలిస్తానీ సపరేటిస్టులకి ఇప్పుడు ఏం లేదు. అందుకే ఆడ చూడరు పెద్ద హల్చల్ ఏం జరుగుతలేవు. ఈ కీ టేక్ అవే ఇట్లా మనం కంప్లీట్గా తీసుకుంటే ఏదైతే ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉన్నదో, రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏవైతే దిగి ఈ డయాస్పోరా ఇన్స్టిట్యూట్లను వాడి కంప్లీట్గా ఈ ఆపరేషన్ చేసిండ్రో, MI5 యొక్క నిజస్వరూపం ప్రపంచానికి బయటపెట్టి మళ్ళీ అదే MI5తో పని చేయించుకున్నారు. స్ట్రాటజిక్ లీక్స్ యూకే మీడియాలు ఇచ్చి యూకే మీడియాతోనే యునైటెడ్ కింగ్డమ్లో హల్చల్ మచాంచిండ్రో. ఇది కాదా సూపర్ డూపర్ డిప్లొమసీ ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆడికేని వచ్చిందే ఇప్పుడు చెప్పాలని అంటే ఈ కీ ఏది ఫ్రీ ట్రేడ్ అని ఇవన్నీ ఇట్లాంటివి జరిగినాయి. అంటే ఒక ఆపరేషన్ జరిగినప్పుడు కేవలం ఒక ప్రధానమంత్రి అక్కడ పోంగనే ఇట్లా సంతకాలు పెట్టే రోజులు కావు. వెనకటికి భారత్ మీద పెత్తనం చేసే ప్రయత్నం చేసిరు ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఇప్పుడు భారతే వీళ్ళను పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తుంది. సో దేశ ప్రధాని మన నరేంద్రుడు ఇవాళ అక్కడ పోయి సంతకం చేస్తున్నాడు అని అంటే చూడుండ్రు మీరు, ఆయన ముఖంలో మీరు చూడుండ్రు ఈ ఫోటో, ఆయన ముఖంలో ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ బ్రిటిష్ ఏజెన్సీస్, బ్రిటిష్ నెట్వర్క్, బ్రిటిష్ బ్యూరోక్రసీ ఏ రకంగా చల్లబడి ఉన్నారు. బికాస్ తెలుసు ఇవాళ భారత్ యొక్క పవర్ ఖచ్చితంగా తెలుసు. భారత్ యొక్క పవర్ ఖచ్చితంగా తెలుసు అని అన్నప్పుడు ఇంకొక చిట్టా కూడా మనం ఇలా కంటిన్యూ చేసుకోవాలి. ఏందనంటే యూరోపియన్ శాంక్షన్స్ ఏందనంటే మన నయరాస్ గుజరాత్ రిఫైనరీ ఏదైతే ఉందో అందులో రష్యన్ పెట్టుబడి ఉంటుంది ఆయిల్ రిఫైనరీలా, అక్కడ డైరెక్ట్ శాంక్షన్స్ పెట్టేసిండ్రు. డైరెక్ట్ శాంక్షన్స్ ఎట్లా పెట్టేసిండ్రు అని అంటే కంప్లీట్గా మన 18th శాంక్షన్స్ ప్యాకేజ్ కింద మీరు క్రూడ్ ఆయిల్ ఏదైతే రష్యా నుంచి కొంటున్నారు కదా అంతా అని చెప్పిండ్రు. అంటే ఇక నిజంగా చెప్పాలంటే మన భారత్ మీద కన్నేసి పెట్టారు. మీరు రష్యా మీద నేను సంక్షిప్తంగా చెప్తున్నా ఇదే క్లబ్ చేసి, బికాస్ ఇవాళ చిట్టాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి. ఇది శాంక్షన్స్ పెట్టడం అనేది ఖచ్చితంగా ఇల్లీగల్, అన్జస్టిఫైడ్ అండ్ వయలేషన్ ఆఫ్ ఇండియన్ సోవరెనిటీ అని చెప్పి భారత్ యొక్క కంపెనీ నయరా మాట్లాడుతున్నది. అయితే ఇందులో ఏందనంటే రష్యాస్ కంపెనీ రోస్నెఫ్ట్ అనే కంపెనీది 49.13% పెట్టుబడులు ఉన్నాయి. ఈ నైరా ఎనర్జీ
ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు ఫేస్ యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ అండ్ మెజర్స్ అని చెప్తున్నారు. నువ్వు రష్యన్ ఆయిల్ కొని మాకు పెట్రోలియం ప్రోడక్ట్స్ అవన్నీ చేస్తున్నావు కాబట్టి మేము శాంక్షన్స్ పెడుతున్నాము అని చెప్పారు. అయితే భారత్ కూడా దీనికి ధీటైన జవాబు ఇచ్చింది. ఇండియా ఏం చెప్పిందనంటే ఇట్లాంటి పిల్లకాకు బెదిరింపులకు మేము భయపడము, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఏం చేస్తావో చెయ్యి. వీళ్ళు ఏం చేసిరనంటే ఇప్పటి నుంచి మేము క్రెడిట్ ఇవ్వము, ఇక మీకు 100% పేమెంట్ కడితేనే మీకు ఇస్తాం అని చెప్పిండ్రు. కార్గోను కూడా మిడిల్ ఈస్ట్ ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఎక్కడైతే మనకు హయ్యర్ మార్జిన్స్ ఉంటాయో అక్కడ పంపించుడు మొదలెట్టేసిండ్రు భారత్. ఇండియన్ స్టేట్ ఏవైతే మనం రన్ చేస్తుంది చూడు, IOCL, BPCL, HPCL వాళ్ళందరూ ఏమంటారంటే ఇది పెద్దగా అన్ఎఫెక్టెడ్ కాదు, మన ఇండియన్ మార్కెట్లో మనకు డిమాండ్ ఫుల్ ఉన్నది, అసలు మా కంపెనీలో ఎఫెక్ట్ కావని చెప్పి IOCL, BPCL ఇంకా HPCL కూడా క్లియర్ కట్గా చెప్పి పెడుతున్నది. ఈ శాంక్షన్స్ అన్నీ మీరు సంచిలేసి కుర్చీ మడత పెట్టి వెనక జేబులో పెట్టుకుంటారా, ఇక మళ్ళీ మీరు ఏం పెట్టుకుంటారా పెట్టుకోరి, భారత్ దీనికి తగ్గేదే లేదని చెప్పి కూడా చెప్తున్నది. ఈ వెస్టర్న్ శాంక్షన్స్ ఏదైతే భారత్ మీద పెడుతున్నారో భారత్ తిప్పికొట్టుడు మొదలెట్టింది. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యూనిలాటరల్ శాంక్షన్ ప్లేబుక్ ఏదైతే ప్రపంచం భారత్ మీద ఆడుతున్నదో ఇది కేవలం భారత్ మీద శాంక్షన్స్ కాదు, నిజంగా చెప్పాలనంటే మన స్ట్రాటజిక్ సెల్ఫ్ రిలయన్స్ మీద క్వశ్చన్ చేసుడు అని అంటారు. భారత్ తన నేషనల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లను ముంగట పెట్టుకొని పోతున్న తరుణంలో వీళ్ళకు వశపడతలేదు. ఇక అది వెనకటికి UK ఉండని ఇవాళ వాడు దిగొచ్చిండు. ఎందుకనంటే వీళ్ళు ఊకినేటట్టు లేరురా బాబు, వీళ్ళు గడ్డపార పెడితే సీదా తలవార్లతోనే తలలు నరుకుతున్నారు అని చెప్పి ఇక ఆలోచిస్తున్నారు. అయితే ఈ గేమ్ ఆఫ్ పొలిటికల్ చెస్లా, వెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎకనామిక్ వార్ ఆర్ వాట్స్ ఓవర్ ఇట్ మే బీ, ఈ ఎకనామిక్ ఆఫ్ వార్లా, ఈ గేమ్ ఆఫ్ చెస్లా భారత్ ఇంకొక అడుగు వేసింది. చెక్మేట్ కాదు, ఒక మాస్టర్ స్ట్రోక్ కింద దీన్ని రాజకీయ నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద దేశాలను మెడలు వంచుడు. మీరు F-35B తీసుకోండి, ఎట్లా పక్కకు పెట్టిపించినాము, పక్కకు పెట్టి నాటకాలు ఆడుతున్నారా అని చెప్పి ఇప్పుడు అది ఫ్లై అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం, కానీ చెప్తున్నా మీకు. సో భారత్ యొక్క అడుగులు ఏ రకంగా ముంగడుకుతున్నాయో ఒకసారి చూడండి. ఇట్లాంటి సంతకాలు కావాలనంటే ఊకేనే కావు ఫ్రెండ్స్. సో కంటెంట్ నచ్చితే ఒక 4 షేర్ చేయండి. ఇది భారత్ ఇంట్రెస్ట్లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఒక 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితేనే షేర్ చేయండి. ఆఫ్కోర్స్ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలే, ఇంట్లో ఏమన్నా తప్పులు ఉంటే కమెంట్స్ పెట్టి, సబ్జెక్ట్ పెట్టి, దానికి రిఫరెన్స్ పెట్టి అడగండి. మేము ఖచ్చితంగా రిప్లై చేసే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.